వెల్కమ్ టు టైమ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆవిర్భావ వేడుకల్లో కేసీఆర్ భావోద్వేగ ప్రసంగం. తెలంగాణ సాధనలో కేసీఆర్ త్యాగాలను గుర్తు చేసిన కేటీఆర్. ఉద్యమం నుంచి అభివృద్ధి వరకు పార్టీ ప్రయాణం. టీఆర్ఎస్ శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపు. ఎమ్మెల్సీలుగా అజహరుద్దీన్, కోదండరాం ప్రమాణ స్వీకారం. శాసనమండలి చైర్మన్ సమక్షంలో ప్రమాణం చేసిన నేతలు, మంత్రులు. కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ సహా పలువురు నేతలు. ప్రజాసేవకు కట్టుబడి ఉంటామని కొత్త ఎమ్మెల్సీల హామీ. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజా సింగ్ కూల్చివేతలపై ఆగ్రహం. బేగం బజార్లో చర్యలపై హైడ్రా అధికారులపై విమర్శలు. తనను సమాచారం ఇవ్వకుండా చర్యలు తీసుకోవడం అన్యాయమని వ్యాఖ్య. ప్రజల అభిప్రాయాలు పరిగణలోనికి తీసుకోవాలని డిమాండ్. జగన్ పై మంత్రి వాసంశెట్టి సుభాష్ ఘాటు వ్యాఖ్యలు. రాష్ట్రాన్ని 5 ఏళ్లలో నాశనం చేశారని ఆరోపణలు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శ. చంద్రబాబు పాలనలో అభివృద్ధి జరుగుతుందని వ్యాఖ్యలు. బెంగాల్ పాత్రను కొనియాడిన ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు. స్వాతంత్ర పోరాటంలో బెంగాల్ పాత్రను ప్రశంసించిన మోదీ, వందే మాతరం నుంచి అభివృద్ధి దిశగా మార్పు అవసరమన్న సందేశం. ఉపాధి భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భావోద్వేగంగా ప్రసంగించారు. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చేసిన త్యాగాలను గుర్తు చేశారు. అన్ని పదవులను వదులుకొని 25 ఏళ్ల క్రితం జలదృశ్యంలో పార్టీని స్థాపించారని పేర్కొన్నారు. ఉద్యమ కాలంలో ప్రజలను ఐక్యం చేసి రాష్ట్రాన్ని సాధించామని తెలిపారు. ఆ తర్వాత అధికారంలో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించామని అన్నారు. ప్రస్తుతం ప్రతిపక్షంగా ప్రజల గొంతుకుగా నిలుస్తున్నామని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ ప్రసంగం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. బీఆర్ఎస్ భవిష్యత్తు దిశపై కీలక సందేశాలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే, ఒక స్వీయ రాజకీయ శక్తిగా తెలంగాణ ప్రజలు ఎదిగితేనే ఈ ప్రాంత సమస్యలకి చరమగీతం పాడొచ్చు. శాశ్వతంగా ఈ ప్రాంతం గతంలో ఏదైతే సిరి సంపదలతో తొలతూగిందో అట్లా మళ్లీ ఉద్భవించవచ్చు అనే ఆలోచనతో పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు 25 వసంతాల కిందట పార్టీని ఏర్పాటు చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఇచ్చిన ఆశ్రయం జలదృశ్యంలో జెండా ఎత్తిన విషయం మీకు తెలుసు. మరి 25 సంవత్సరాల్లో ఒక అరుదైన చరిత్ర కలిగిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మొదటి 14 ఏళ్లు తన పోరాటంతో తెలంగాణ ప్రజలను ఐక్యం చేసి తెలంగాణ జాతిని మొత్తంగా ఎక్కడికక్కడ లక్షల సంఖ్యలో సమీకరిస్తూ వారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ, అంబేద్కర్ గారు చెప్పిన విధంగా బోధించు, సమీకరించు, పోరాడు అన్నట్టుగా అడుగడుగున పోరాటాలు చేస్తూ ఢిల్లీ మెడలు వంచిన పార్టీ ఈ గులాబీ జెండా పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీ. 10 ఏళ్ల పాటు ప్రజలు అధికారం ఇస్తే మరి ఒక బాధ్యతగా భావించి రాష్ట్రం సాధించిన పార్టీకే ప్రజలు బాధ్యతనివ్వడాన్ని ఒక గౌరవంగా భావించి రాష్ట్రాన్ని అగ్రభాగాన 10 ఏళ్ల తన పరిపాలనలో నిలబెట్టిన నాయకుడు మహానాయకుడు కేసీఆర్ గారు. అట్లా నడిపిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా గత 2.5 సంవత్సరాలుగా ఈ దుర్మార్గ అరాచక పాలనకు వ్యతిరేకంగా తెలంగాణలోని కోట్లాది మంది అణగారిన వర్గాల తరపున, అణగారిన ప్రజల తరపున ఇవాళ వారి గొంతుకై నిలుస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు 14 ఏళ్లు ఉద్యమ పార్టీగా, 10 ఏళ్లు హైదరాబాద్ లో ఎమ్మెల్సీలుగా అజహరుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు హాజరయ్యారు. గవర్నర్ కోటాలో వీరిని ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ప్రమాణ స్వీకారంతో వీరి రాజకీయ పాత్ర మరింత కీలకమైంది. ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసన పరిషత్తు సభ్యుడనైన ఎం కోదండరామారెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను.
శ్రీ మహమ్మద్ అజీజుద్దీన్ అజారుద్దీన్ గారు. Muhammad Azizuddin Azharuddin, having been nominated a member of the Legislative Council, do swear in the name of Allah that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, Muhammad Azizuddin Azharuddin, member of Telangana Legislative Council, do swear in the name of Allah that I shall abide by and follow the rules, observe the etiquette and respect the conventions of the House. హైదరాబాద్ విజయవాడ హైవేపై ఇంధన కొరత ప్రచారంతో వాహనదారులు బంకుల వద్ద బారులు తీరారు. ఫుల్ ట్యాంక్ కోసం పెద్ద ఎత్తున చేరడంతో భారీ రద్దీ ఏర్పడింది. కొన్ని చోట్ల స్టాక్ లేక నో స్టాక్ బోర్డులు కనిపించాయి. ఈ పరిస్థితి వాహనదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. సరఫరా కంటే ప్రచారం వల్లే డిమాండ్ పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇంధన సరఫరా సాధారణంగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. అజహరుద్దీన్ తన రాజకీయ ప్రయాణంపై స్పందించారు. తనకు రాజకీయ అభిమానుల కంటే క్రికెట్ అభిమానులే ఎక్కువని తెలిపారు. భవిష్యత్తులో రాజకీయ అభిమానులను కూడా పెంచుకుంటానని అన్నారు. ప్రజల కోసం కష్టపడి పనిచేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా మంత్రిగా అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానం సహచర మంత్రులు పీసీసీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా ఉంటానని హామీ ఇచ్చారు. రాజకీయంగా తన పాత్రను మరింత బలోపేతం చేసుకుంటానన్నారు. मेरा नाम गवर्नर को फॉरवर्ड किया है और फिर हमारे प्रेसिडेंट महेश गौड़ साहब का भी बहुत बहुत शुक्रिया अदा करूंगा और मेरे जितने भी लोग हैं, जितने भी चेयरमैन हैं और जितने भी कांग्रेस पार्टी के लीडर्स हैं और जितने वर्कर्स हैं और मेरे जितने भी फैंस हैं पूरे वर्ल्ड में, क्रिकेट के फैंस भी है, शायद पॉलिटिकल कम होंगे बट क्रिकेट के ज़्यादा है, बट लेकिन मैं क्रिकेट से ज़्यादा पॉलिटिकल फैंस को बढ़ाना चाह रहा हूँ. उनका भी मैं बहुत बहुत शुक्रिया अदा करूँगा और हमारे राहुल गांधी साहब का, खरगे साहब का, सोनिया मैडम का, प्रियंका जी का और केसी वेणुगोपाल साहब का, मैं सबका बहुत बहुत शुक्रिया अदा करता हूँ कि मुझे इस लायक समझा कि आज मुझे एमएलसी बनाया और मेरा जो भी पेशेंस था, मैंने जितना भी पार्टी के लिए काम किया है, तो मैं एक चीज़ में मान के रखा हूँ, अगर आप पार्टी के लिए आप सिंसियरली काम करेंगे और आप पेशेंस रखेंगे तो शायद आप 100% पार्टी में हम सक्सेसफुल हो सकते. कांग्रेस पार्टी में का सक्सेसफुल होना आपका पेशेंस होना पड़ता और पेशेंस से ही हम लोग सक्सेसफुल है और मैं सबका बहुत बहुत शुक्रिया अदा करता हूँ. इंशाल्लाह मैं पूरी कोशिश करूँगा कि हमारे तेलंगाना में ज़्यादा से ज़्यादा माइनॉरिटीज़ में और हर तबके में मैं काम करना चाहूँगा और मैं हर तेलंगाना के लोग हैं, जो लेडीज़ है और बच्चे हैं, बच्चियाँ हैं और आदमी है, उन लोग के मुंह पे एक मुस्कुराहट देखूंगा. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ హైడ్రా అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చార్ధామ్ యాత్రలో ఉన్న సమయంలో తనను స్పందించకుండా బేగం బజార్లో కూల్చివేతలు చేపట్టడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అధికారులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. స్థానికులకు ఇబ్బందులు కలిగించే చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకోవాలని సూచించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకుంటారని తెలిపారు. అవసరమైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. पुराने शहर में भी आप लोगों ने एक तमाशा किया था इंक्रोचमेंट हटाने का, फिर वहां पर एक विधायक बैठकर पूरे के पूरे इंक्रोचमेंट जो हटाया था फिर से वही कब्जा करवा दिया. मैं हाइड्रा के अधिकारियों को, पुलिस के अधिकारियों को पूछा, तुम्हारे में अगर दम है तो इंक्रोचमेंट हटाओ. एमआईएम बोले तो क्या तुम्हें उतना डर है क्या तुम्हारा क्या पेशाब निकल जाता है क्या एमआईएम बोले तो? आज चार मीनार हो, चंद्रायन गुट्टा हो, बहादुरपुरा हो, सौरंडिंग पूरे के पूरे रोड कब्जा कर दिए. क्या तुम्हारे में दम है वो इंक्रोचमेंट हटाने का? मैं पूछना चाहता हूं. लेकिन कल जो तुम लोगों ने जो घिनौनी हरकत की है उसका मैं खंडन करता हूं और हाइड्रा के अधिकारियों को कहना चाहूंगा कि जो इंक्रोचमेंट आपने हटाया है, आप बहुत से लोगों के पास में कोर्ट ऑर्डर था, वो कोर्ट ऑर्डर आपको देखना चाहिए था. और रिक्वेस्ट करता हूं कि गरीब लोगों को इस तरह से परेशान ना करे. रेवंत रेड्डी जी, ये हाइड्रा के लोग जो डिमोलिश कर रहे हैं, जो गरीब लोगों को जो परेशान कर रहे हैं, आप सोच रहे होंगे कि आपको प्लेस होगा. प्लेस नहीं, इस बार म्युनिसिपल कॉर्पोरेशन इलेक्शन में एक भी कांग्रेस की सीट नहीं जीतेगी, याद रखना. क्योंकि जनता तुम्हारे केसों काम पे खुश नहीं है, नाराज है. और रही मेरी गोशामहल विधानसभा की बात,
दारुसलाम के सामने भी पूरा इंक्रोचमेंट है, नामपल्ली के पास पूरा इंक्रोचमेंट है। कईयों ऐसे हॉस्पिटल है जहां पर ये MIM के गुंडों ने पूरा इंक्रोचमेंट करके रखा है। अगर आप लोगों में दम है वो इंक्रोचमेंट हटा के बताए। और कल जो आप लोगों ने जो हरकत की है ये बहुत गलत किया है। अभी मैं हैदराबाद में आने के बाद में आपसे मैं सवाल करूंगा। వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ ధరలను గోప్యంగా పెంచడం వల్ల రాష్ట్రంలో ఇంధన కొరత ఏర్పడిందని ఆరోపించారు. రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వరి, మొక్కజొన్న పంటల కోతకు డీజిల్ లేక సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. రైతులకు వెంటనే సహాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఎల్నివో ప్రభావంపై కూడా రైతులను అప్రమత్తం చేశారు. శాస్త్రవేత్తలను సంప్రదించి పంటలపై సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఈ రాష్ట్ర రైతాంగం మీద ఇబ్బంది పడుతుంది. పత్తి CCI ద్వారా కావచ్చు, నాఫెడ్ ద్వారా ఇటువంటి పప్పు ధాన్యాలు, మొక్కజొన్న ఇటువంటివి కానీ కేంద్ర ప్రభుత్వం భరాంచాల్సిన పరిస్థితి ఉంది. దానికి రైతాంగం పక్షాన తెలంగాణ ప్రభుత్వం ప్రధానమంత్రికి డిమాండ్ చేస్తున్నాం. ప్రకృతి కూడా మన మీద ఆగ్రహంగా ఉంది. ఈ సంవత్సరం ఎలీనో కూడా వచ్చేటట్టుకుంది. రేపు జూన్ జూలైలో వర్షాలు పడకపోతే ఈ ఎలీనో పరిస్థితుల వల్ల మనం ఏ పంటలు వేసుకోవాలి, ఏ రకంగా వేస్తే మనం బతకగలుగుతాం, పండించుకోగలుగుతాం, దానికి తగ్గటువంటి విత్తనాలు ఏంటి, వాతావరణం ఏంటి, ఇప్పుడు మీరు వచ్చిన శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకొని మీ సందేహాలు నివృత్తి చేసుకోండి. వాళ్ళు ఇచ్చిన సలహాతోటి పాటు మీకున్న అనుభవాన్ని కూడా జోడించి వ్యవసాయం ముందుకెళ్లాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ క్రెడిట్ చోరీలో నిపుణులని పేర్కొన్నారు. 5 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. కడప ఘటనలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే జగన్ విమర్శలు చేయడం సరికాదన్నారు. మానసిక ఉల్లాసం కోసం యోగా చేయాలని ఎద్దేవా చేశారు. మరి ఆ రోజున 30,000 మంది పైబడి అనేక అనారోగ్యాల పాలయ్యి చాలామంది చనిపోయారు కూడా. అది ఇప్పటికీ రాష్ట్ర ప్రజలు ఇప్పటికే కాదు, చరిత్రలో ఎప్పుడు మర్చిపోలేనటువంటి మద్యాన్ని, జే బ్రాండ్ మద్యాన్ని రాష్ట్రం అంతా ఏలేలా చేశారు. అదేవిధంగా 5 ఏళ్ల కాలంలో ఇసుక గనుల్ని దోపిడీ చేసి ఆ క్రెడిట్ కూడా ఆయనే మూటగట్టుకున్నారు. అదేవిధంగా ఏదైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో 21 లక్షల మంది, అంటే సుమారు 1 కోటి మంది, వాళ్ళకి ఇసుక బంగారంలో అమ్మి ఇసుక అందుబాటులోకి లేకపోవడం వల్ల ఒక ఎత్తు అయితే, వాళ్ళు పథకాలన్నీ కూడా 1214 మెమోతో అన్నీ ఆపేయటం, వాళ్ళ జీవితాల్లో చెమ్మ చీకటి నిలిపిన క్రెడిట్ జగన్మోహన్ రెడ్డిది. అదేవిధంగా 5 ఏళ్ల కాలంలో హత్యా రాజకీయాల్ని పెంపొందించింది ఆ క్రెడిట్ కూడా ఆయనదేని తెలియజేసుకుంటూ 5 ఏళ్ల కాలంలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధీర్ని చనిపోయేలా చేసి, అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని మరి చంపి డోర్ డెలివరీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది, ఆయన టీందని అందరికీ తెలుసు. పూర్తి చేయని వెలుగొండ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేయటం ఆ క్రెడిట్ కూడా మీదే. అలాగే పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసిన క్రెడిట్ కూడా మీదే. పోలవరం నిర్వాసితులకి పరిహారం అడిగితే మన దగ్గర మనీ ప్రింటింగ్ మెషిన్ ఏమైనా ఉందా అని మరి వెటకారం. శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ విశాఖ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోందని తెలిపారు. ఐటీ మంత్రి లోకేష్ కృషితో ఈ ప్రాజెక్టు సాధ్యమైందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 30,000 ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ అభివృద్ధిని అడ్డుకున్నారని ఆరోపించారు. విశాఖను ప్రపంచ పటంలో నిలబెట్టేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఐటీ రంగంలో రాష్ట్రానికి ఇది కీలక ముందడుగని చెప్పారు. ఉత్తరాంధ్రాని, ముఖ్యంగా విశాఖపట్నాన్ని సర్వనాశనం చేసి ఎంపీ కుటుంబాలే కిడ్నాపులకి గురైన పరిస్థితులకి తీసుకొచ్చింది. మళ్ళీ 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఉత్తరాంధ్ర బాట పట్టడం జరిగింది. ఉత్తరాంధ్రాని ఆర్థిక రాజధానిగా ఏమైనా సరే నిలబెట్టాలి అని చెప్పి సంకల్పించారు. విజన్ 2047లో భాగంగా ఖచ్చితంగా విశాఖపట్నాన్ని తయారు చేయాలి అని సంకల్పించి మరి
గూగుల్ డేటా సెంటర్ని తీసుకురావాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఐటీ శాఖ అమాత్యులుగా నారా లోకేష్ గారు కఠోర శ్రమతో భయపడిన వాళ్ళని మళ్ళీ వాళ్ళకి ధైర్యం చెప్పి వైజాగ్కి ఈరోజు గూగుల్ డేటా సెంటర్ని తీసుకురావటంలో సక్సెస్ అయిన ఏకైక నాయకులు నారా లోకేష్ గారు. ప్రభుత్వం చేపడుతున్న జనగణనలో ఓబీసీల ప్రస్తావన లేకపోవడంపై కాంగ్రెస్ నేత వి హనుమంతరావు ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు కులగణన నిర్వహించాలని డిమాండ్ చేశారు. దేశంలో 54% ఉన్న బీసీలకు ఇది న్యాయం అవుతుందని తెలిపారు. ఇంట్లో ఫోన్లు, బాత్రూంల వివరాలు అడిగే కేంద్రం కులం ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. బీసీ సంఘాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. త్వరలో తెలంగాణలో భారీ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. అయినా ఇవాళ కులగణన జరుగుతుంది 10వ తేదీ మే 10 లోపల మీ డిజిటల్గా మీ కులాలు చెప్పాలి అంటున్నారు. కులాలు కాదు అట, ఇండ్ల లెక్కనట. ఇండ్లలో మీ ఇంట్లో బాత్రూమ్ ఉన్నదా, మీది చెత్త ఉన్నదా, మీ మురికి నీళ్ళు ఎక్కడ పోతాయి, నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా, ఇవన్నీ ఏంది ఇది నాకు అర్థం కాదు. ఇవాళ రాహుల్ గాంధీ గారు సరి అయిన నేను మొన్న కలిసిన రాహుల్ గాంధీ గారిని, సార్ మీరు అన్న తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మీరు తీసుకున్న నిర్ణయాన్ని 10 జిల్లాలు తిరిగిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో సిద్ధరామయ్య సమక్షంలో 42% అన్నాడు పిసిసి అధ్యక్షుడుగా. కానీ ఆయన ముఖ్యమంత్రి రావు. ఎవరు ఓట్లేసారు? మేము అందరం ఓట్లేస్తేనే గెలిచిర్రు. బీసీలు అధ్యక్ష సంఖ్యలో ఉన్నారు. ఆ బీసీలలో మైనార్టీలు కూడా ఉంటారు. అయితే ఇప్పుడు ఏమైంది? ఈ జనగణలో కులగణ లేదయ్యో, బీసీలో పత్తనే లేదు. అంటే మేము బీసీలో ఓట్లేసారు మిషన్ల మారబాబు. మా ఓట్లతో ఎవడన్నా గెలుస్తాడు ఏ అసెంబ్లీ సెగ్మెంట్లో కానీ, అదేవిధంగా ఏ పార్లమెంట్లో కానీ. నేను ఆనాడు బిల్లు పెడితే ఐఐఎంలో బిల్లు పెట్టినాం. సుప్రీంకోర్టు కొట్టేసి దెర్ ఇస్ నో రిజర్వేషన్ ఫర్ ఓబీసీ అని బిల్లు కొట్టేస్తే అప్పుడు నేను సోనియా గాంధీ దగ్గర పోయినా, మేడం మేము డిఫరెంట్ లాంగ్వేజ్లో చదువుతాం, కానీ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి, వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ. అంటే ఏం చేయాలన్నది అమ్మా. ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్ చరిత్ర, సంస్కృతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ స్వాతంత్ర పోరాటంలో బెంగాల్ ప్రజలు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. వందే మాతరం గీతం రచనకు 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా బెంగాల్లో మరో చారిత్రాత్మక మార్పుకు సిద్ధమవుతోందని తెలిపారు. ఒకప్పుడు వందే మాతరం స్వాతంత్రానికి నినాదమైతే ఇప్పుడు అభివృద్ధికి మార్గదర్శకంగా మారుతుందని పేర్కొన్నారు. సుజలాం సుఫలాం విధానంతో అభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. భద్రతా సంక్షేమంపై కూడా దృష్టి సారిస్తామని అన్నారు. तभी बंगाल भी एक ऐतिहासिक परिवर्तन करने जा रहा है। साथियों, वंदे मातरम गुलामी से मुक्ति का मंत्र बना था। 21वीं सदी में वंदे मातरम को हमें बंगाल के नव निर्माण का मंत्र बनाना है। मैं बंगाल के हर परिवारजन को भरोसा दिलाता हूं, हम सुजलाम सुफलाम को नीति बनाएंगे, सस्य श्यामलाम को रोजगार की प्रेरणा बनाएंगे, मलयज शीतलाम को सुख समृद्धि का स्रोत बनाएंगे और दुर्गा की शक्ति को సురక్షా और న్యాయ की 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. పార్టీ అధినేత కేసీఆర్ కార్యక్రమానికి హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. 25 ఏళ్ల రాజకీయ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ పార్టీ విజయాలను నాయకులు ప్రస్తావించారు. తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్ కీలకమని పేర్కొన్నారు. భవిష్యత్ రాజకీయ దిశపై కూడా చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పార్టీ మరింత బలోపేతం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని బీఆర్ఎస్పీ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగార్జున ముద్రగ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. 3 సంవత్సరాలుగా బకాయిలు పెండింగ్ లో ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దాదాపు 11,000 కోట్ల రూపాయలు విడుదల కావాల్సి ఉందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఈ పథకాలపై ఆధారపడి చదువుతున్నారని అన్నారు. వెంటనే బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఒకటే డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో. మరి పెండింగ్ ఉన్నటువంటి సిఎంఎస్ స్కాలర్షిప్ దాదాపు ఇప్పటికీ 11,000 కోట్ల రూపాయలు మరి పెండింగ్ లో ఉన్నాయి. మరి వివరానికి చేతులు వస్తున్న రేవంత్ రెడ్డి సీఎం గారు మరి అదిగా కమిషన్ కాంట్రాక్టుల మీద చొరవ కానీ మరి విద్యార్థులు చదువుకున్న స్కాలర్షిప్ పేరు మీద లేదో మరి ముఖ్యంగా మరి మూసీ పేరు మీద 1,50,000 కోట్లు ఇవ్వడానికి మరి ఒక ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంది. కానీ విద్యార్థులు చదువుకున్నటువంటి పేద విద్యార్థులు అభివృద్ధి కోసం నేటి బాగాలేదు రేపు బరువులు అనే విధంగా మరి ఏ విధంగా విద్యార్థులకు తీవ్రమైన స్కాలర్షిప్ ఇవ్వడానికి చేయడం తక్షణమే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా మరి ఏదైతే విద్యార్థులను నిరుద్యోగుతని మరి ఎలక్షన్ ముందు పాముగా వాడుకొని అధికారంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పటి వరకు ఒక ఉద్యోగం ఇవ్వలేదు, విద్యార్థికి ఒక సంక్షేమ పథకం ప్రవేశపెట్టలేదు, ఉద్యోగ విద్యార్థులు చనిపోతారు, వాడే అభివృద్ధి చేయట్లేడు. మరి ఎక్కడ సోయి ఉందంటే ఎక్కడ కమిషన్లు వస్తాయి, మరి ఎక్కడ ప్రజాజనాన్ని దుర్వినియోగం చేయాలని చెప్పేసి దృష్టిని తప్ప కానీ ఎక్కడ కూడా మరి విద్యారంగంపై కుంటిపడే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. విద్యార్థులు అరగోసం వేస్తున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు తక్షణమే పెండింగ్ ఉన్నటువంటి సీఎంఎస్ కాదు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థులకు ఇచ్చినటువంటి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా విద్యార్థులకు చాలా ఉండవు మహిళా విద్యార్థులకు స్కూటీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తామని చెప్పినావు. ఇవన్నీ హామీలు ఎక్కడ పోయినాయి? ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా విద్యార్థులను మరి యొక్క హక్కుల కోసం ప్రశ్నిస్తే అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నావు. ఇదే నా యొక్క ప్రజాపాలన అందించని చెప్పిన గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చని చెప్పేసి బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.